హనుమకొండ జిల్లా కమలాపూర్ మండల కేంద్రంలో ఎమ్మెల్సీ బాలమూరి వెంకట్ 34వ జన్మదిన వేడుకలను కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఘనంగా నిర్వహించారు. కమలాపూర్ బస్టాండ్ వద్ద ప్రధాన రహదారిపై ఎమ్మెల్సీ బాలమూరి వెంకట్ జన్మదిన వేడుకలకు కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. కాంగ్రెస్ శ్రేణులు బాణాసంచా పేల్చి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు గుండపు చరణ్ పటేల్, యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు దూడా శ్రీకాంత్, ఎన్ఎస్యుఐ నాయకులు హనుమాన్ ప్రసాద్, రిక్కల నారాయణ రెడ్డి, మాజీ సర్పంచ్ రవీంద్ర, పార్టీ శ్రేణులు పాల్గొన్నారు. యువ నాయకుడు, యంగ్ డైనమిక్ లీడర్ అయినటువంటి పిసిసి ఉపాధ్యక్షులు ఎమ్మెల్సీ గారు అయినటువంటి బాలమూరి వెంకట్ గారి 34వ జన్మదిన ఉత్సవాలను కమలాపూర్ మండల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఘనంగా జరుపుకోవడం జరిగినది. ఒక యువక నాయకునికి, ఒక యంగ్ డైనమిక్ నాయకునికి ఉత్సవాలు జరుపుకోవడం మేము బాగా సంతోషిస్తున్నాం. ఎల్లప్పుడూ కార్యకర్తలకు అందుబాటులో ఉంటూ, ప్రజలకు అందుబాటులో ఉంటూ, ప్రజల సమస్యలను పరిష్కరించే నాయకుడిగా బాలమూరి వెంకట్కు పేరున్నది. బడుగు బలైన వర్గాలనే కాకుండా అన్ని వర్గాలను తన దగ్గరికి చేర్చుకొని వాళ్ళ సమస్యల కోసం నిరంతరం పోరాటం చేసే వ్యక్తి జన్మదినం జరుపుకోవడం మండల ప్రజల అదృష్టంగా భావిస్తున్నాం. అతడు కార్యకర్తలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ, నేనున్నానని కార్యకర్తలకు అభయం ఇస్తూ, పార్టీని కాపాడుకుంటూ, పార్టీ ఇక్కడ ఏమి లేని పరిస్థితుల్లో గడ్డు కాలంలో కూడా పార్టీని కాపాడి 2 సంవత్సరాలు పార్టీకి పునాది వేసి ఇక్కడి నుండి వెళ్ళిపోయిన బాలమూరి వెంకట్ గారిని మరొకసారి హుజురాబాద్ ప్రజల కోరిక మేరకు, కార్యకర్తల కోరిక మేరకు హుజురాబాద్ నియోజకవర్గానికి మళ్ళీ వచ్చి హుజురాబాద్ కార్యకర్తలను ఆదుకోవాలని కోరుకుంటున్నాము. అదేవిధంగా ప్రజల సమస్యలను పరిష్కరించాలని కోరుకుంటున్నాం. బాలమూరి వెంకట్ ఒక కార్యకర్తల నాయకుడే కాదు, విద్యార్థి నాయకుడు, అన్ని వర్గాలను సముచిత స్థానంలో గౌరవించి వాళ్ళ సమస్యల కోసం పోరాడే నాయకుడు. వారిని సముచిత స్థానంలో గుర్తించవలసిందిగా, ఇంకా ఎన్నో పదవులు అధిరోహించి ఇంకా ఎన్నో జన్మదినాలు జరుపుకొని నిండు నూరేళ్లు బతకాలని కోరుకుంటూ జై కాంగ్రెస్. బాలమూరి వెంకట్ గారి నాయకత్వం, బాలమూరి వెంకట్ గారి నాయకత్వం. హ్యాపీ బర్త్డే.